చాలా మంది క్రైస్తవ బిడ్డలు, ప్రేమ దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, రక్షణ పొంది, మార్మన్స్ పొంది, బ్యాప్టిజం పొంది కూడా మందిరానికి వెళ్తూ కూడా వాళ్ళెవరో, వారిలో ఉన్న ఆత్మ ఎలాంటిదో, వారు ఎలాంటి ప్రభువును సేవిస్తున్నారో మర్చిపోయి భయానికి గురవుతున్నారు. సహోదరి సోదరుడు, రోగాలను చూస్తే భయము, సాతాను చూస్తే భయము, చేతబడి మాంత్రికలు చేశారు. వారిని చూసే పిలుపు, వారిని చూసి భయపడే పిలుపు కాదు. సహోదరి సోదరుడు, నీలో నివసిస్తున్న ఆత్మ అది ఎలాంటిదంటే 2 తిమోతికి రాసిన పత్రిక 1:7 మీలో ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహం కలిగే ఆత్మని దేవుడు పెట్టినాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను పెట్టలేదు. సహోదరి సోదరుడు, లైఫ్ గురించి పిరికితనంగా ఉంటున్నావా? ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, లేదంటే శాతానికి, రోగాలకి, చేతబడి క్రియలకి, మాంత్రిక క్రియలకి భయపడుతూ నిరుత్సాహంలో ఉన్నావా? నీలో ఉన్న ఆత్మ అలాంటి ఆత్మ కాదు. దేవుడు నీలో పెట్టిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, కానీ శక్తితో, ఇంద్రియ నిగ్రహంతో, ప్రేమతో నింపబడిన ఆత్మ నీలో ఉంది. అది గుర్తెరుగు. నాలో ఉన్న ఆత్మ సాధారణమైనది కాదు, కానీ దేవుడు పెట్టిన ఆత్మను ముందు కొనసాగింపబడదు గాక.